శ్రోతలకి నమస్కారం. భాస్కర శతకంలోని తర్వాత పద్యం చెప్పుకుందాం. చాలా పవిత్ర వంశమున సంజనితుండగునేని ఎట్టి దుశ్శీలుడినైనా తత్కుల విశేషముచే ఒక పుణ్యుడు ఎంతయున్ తాలిమినుద్ధరించును. సుధానిధి పుట్టగ కాదే శంభుడు ఆ హాలాహల అనలంబు గళమందు ధరించుట పూని భాస్కర. మరొక లోకరీతిని, ఒక మంచి తత్వాన్ని మనకి తెలియచేస్తున్నాడు ప్రత్యక్ష భగవానుడైన ఆ సూర్యుడిని ఉద్దేశించి శతకకారుడు. ఇంతకుముందు మనకి పురాణాల్లో చెప్పబడింది, రాక్షసులు దేవతలు అమృతానికి కోరి పాల సముద్రాన్ని చిలికితే అందులో మొదట విషం వచ్చింది. అది చాలా భయంకరంగా లోకాల్ని కాలుస్తూ ఉంటే దేవతలు వెళ్ళి ప్రార్థిస్తే ఈశ్వరుడు దాన్ని మింగి గళంలో కంఠంలో నిలుపుకున్నాడు. లోకంలో వచ్చినటువంటి బాధని తొలగించాడు. ఇది మనకు పురాణ కథ. దీన్ని అనుసరించి పద్యం చెప్పబడింది. ఆ శివుడు హాలాహలం అనేటువంటి అగ్నిని ఎంత భయంకరమైన పాల సముద్రంలో పుట్టింది అనే కారణం చేత తన గళంలో కంఠస్థం చేసుకున్నాడు. అట్లాగే ఎంతటి దుష్ప్రవర్తుడైనా, దుశ్శీలుడైనా, చెడ్డవాడైనా మంచి కులంలో పుడితే కనుక వాని కులం మీద ఉన్న గౌరవం చేతైనా వాడికి తప్పక ఎవరైనా సరే ఒక పుణ్యాత్ముడు గౌరవించి పోషిస్తాడని చెప్తున్నారు. అంటే ఇక్కడ కులం ప్రస్తావన తీసుకొచ్చారని కాదు, ఒక గౌరవ కులంలో జన్మించినటువంటి వ్యక్తికి ఆ కులం వల్ల కూడా లాభం కలుగుతుంది. ఎంత చెడ్డ ప్రవర్తన కలవాడైనా సరే అతన్ని జనం గౌరవంతోనే చూస్తారు అనేటువంటి ఒక లోకరీతినే తెలియచేశారు శతకకారుడు.